దొరకని దొంగ. ఒక సుల్తానుగారి రాజ్యంలో ఒక పెద్ద మనిషికి ఇద్దరు కొడుకులుండేవాళ్లు. ఆ పెద్ద మనిషి వృద్ధాప్యంలో చనిపోతూ తన కొడుకులను పిలిచి, నాయనలారా, ఇన్నాళ్ళు నా చాటున సుఖంగా బతికారు. ఇక నుంచి మీ బతుకు తెరువు మీరే చూసుకోవాలి. మిగిలిన వృత్తులతో మీకు సుఖంగా జరగకపోవచ్చు. అందుచేత దొంగతనం నేర్చుకోండి అని సలహా ఇచ్చి ప్రాణాలు వదిలాడు. చోర విద్యలో ప్రఖ్యాతి పొందిన ఒక ముసలివాడి దగ్గరకు వెళ్లి అన్నదమ్ములు చోర విద్య అభ్యసించనారంభించారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు గురువుగారు తన శిష్యులకు దొంగతనంలో నేర్పు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపుదామని ఒక చెట్టు ఎక్కి దానిమీది గూట్లో నిద్రపోతున్న పక్షిని నిద్రలేవనీకుండా సంగ్రహించి చెట్టు దిగి వచ్చాడు. తీరా గురువుగారు ఆ పక్షిని తన శిష్యులకు చూపుదామనుకునేసరికి అది పెద్దవాడి చేతిలో నిద్రపోతూ ఉన్నది. గురువుగారు తన శిష్యుల హస్తలాఘవానికి మెచ్చుకొని, ఇక నేను మీకు నేర్పేదేవీ లేదు, మీరు వెళ్ళి మీ వృత్తి చూసుకుంటూ సుఖంగా బతకండి అని ఆశీర్వదించి ఆ అన్నదమ్ములను పంపేశాడు. వాళ్లు తమ ఇంటికి తిరిగి వచ్చి నగరంలో దొంగతనాల ద్వారా ధనం ఆర్జిస్తూ జీవించసాగారు. ఒకనాడు తమ్ముడు అన్నతో, ఈ చిల్లర వ్యాపారం ఏమీ బాగలేదు, మనం సుల్తానుగారి ఖజానా కొల్లగొట్టితే ఘనంగా ఉంటుందేమో అన్నాడు. తప్పకుండా, మన తండ్రి చనిపోతూ ధనికులనే దోచమ్మని, దరిద్రుల జోలికి పోవద్దని బోధించాడు. సుల్తానుగారి కన్నా ధనికుడు ఎంకెవడుంటాడు అన్నాడు అన్న. ఒక చీకటి రాత్రి అన్నదమ్ములిద్దరూ సుల్తానుగారి మహలుకు కన్నం వేశారు. పక్కగా ఉండే తమ్ముడు లోపలికి దూరి దొరికిన బంగారు నగలు, నాణాల సంచులు, గిన్నెలు, రత్నాభరణాలు, రత్నాలు తాపిన పిడులు గల కత్తులు అన్నకు అందించాడు. ఇద్దరూ మోయగలిగినన్ని వస్తువులు సంగ్రహించి వాటిని గోతాలలో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు దొంగతనం బయటపడింది. పోయిన వస్తువులు 1, 2 అయితే సుల్తానుకు దొంగతనం జరిగినట్టు తెలియకపోను. కాని చాలా వస్తువులు పోయాయి. అందుచేత సుల్తాను వజీరును పిలిపించి, వజీరు, దొంగ మన మహాలులోకి ఎట్లా ప్రవేశించాడంటావు అని అడిగాడు. కన్నం వేసి ఉంటాడు, సందేహం లేదు అన్నాడు వజీరు. ఆ కన్నం ఎక్కడ వేశాడో మనకి ఎలా తెలుస్తుందంటావు అని సుల్తాను మళ్లీ అడిగాడు. అది కనిపెట్టటం కూడా కష్టమే. మహలు కిటికీలు, తలుపులు మూసేసి లోపల పొగపెట్టండి. మహలు చుట్టూ మన భటులను నిలబెట్టండి. లోపల పెట్టిన పొగ మహలులో నుంచి ఎక్కడ బయటికి వస్తుందో అక్కడే ఉంటుంది కన్నం అన్నాడు వజీరు. వజీరు చెప్పినట్టే చేశారు. దొంగ వేసిన కన్నం బయటపడింది. బయట నిలబడి ఉన్న భటులలో ఒకడు సుల్తాను వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, దొంగ వేసిన కన్నం బయటపడింది హుజూరు అన్నాడు సంతోషంగా. వెధవ కన్నం ఎవడికి కావాలి? దొంగ ఎక్కడా అన్నాడు సుల్తాను. ఆ కన్నంలో ఇప్పుడు దొంగ లేడు హుజూరు అన్నాడు భటుడు విచారంగా. వజీరు, దొంగ కన్నంలో లేడట, ఇప్పుడు మనమేం చేయాలి అని అడిగాడు సుల్తాను. కన్నానికి కాపలా పెడదాం, దొంగ మళ్లీ వచ్చి తీరుతాడు అన్నాడు వజీరు. వజీరు అన్నట్టుగానే అన్నదమ్ములు మళ్లీ వచ్చారు. కన్నంలోకి దూరిన తమ్ముడు పట్టుపడ్డాడు. అన్న బయటనుంచే పారిపోయాడు. దొరికిన దొంగకు బేడీలు వేసి భటులు వాణ్ణి సుల్తాను దగ్గరకు ఈడ్చుకుపోయారు. వీడి తల తీసేయండి అన్నాడు సుల్తాను రౌద్రంగా. తొందరపడకండి హుజూరు, వీడికి మరొక దొంగ తోడున్నాడనడానికి సందేహం లేదు. అందుచేత వీణ్ణి బోనులో పెట్టి మన కోటగోడ వెలుపల వేళ్లాడతీయండి. రాజభవనంలో దొంగతనం చేసిన వాడికి ఏ గతి పడుతుందో నలుగురికి తెలిసి హెచ్చరికగా ఉంటుంది. అదీకాక వీణ్ణి చూడవచ్చిన వారిలో వీణ్ణి చూసి జాలిపడేవాడెవడైనా ఉంటే మన భటులు వాణ్ణి వెంటనే పట్టుకుంటారు. వాడే వీడికి తోడు దొంగ అయి ఉంటాడు అన్నాడు వజీరు. తమ్ముణ్ణి బోనులో పెట్టి కోటగోడ వెలపల వెళ్లాడతీశారు. జనం గుంపులు గుంపులుగా వచ్చి కుళ్ళిన కాయలు, పళ్ళు బోను మీదికి విసురుతున్నారు. రేపు వీడి తల నరికేస్తారట అని అందరూ చెప్పుకుంటున్నారు. అక్కడ పరిస్థితి చూసి తమ్ముణ్ణి విడిపించే ఉపాయం ఏదైనా ఉంటుందేమో తెలుసుకోటానికి అన్న కూడా ఆ గుంపులో వచ్చి చేరి అందరూ అనుకున్నదే విన్నాడు. ఆ రాత్రి చీకటి పడ్డాక అన్న తన ముఖానికి ఒక తొడుగు తగిలించుకుని, భుజానికి రెక్కలు కట్టుకుని మంచి వేషంతో తయారై ఒక గుర్రమెక్కి తమ్ముణ్ణి బంధించిన పంజరానికి భటులు కాపలా ఉన్న చోటికి ధైర్యంగా వెళ్ళాడు. ఎవరు నువ్వు
అని భటులు అతన్ని ప్రశ్నించారు. నరాధముల్లారా, నన్ను గుర్తించలేదా? నేను మృత్యుదూతను, అజ్రాయిల్ను. అల్లా నన్ను పంపాడు. ఈ ఖైదీ నా సొత్తు, నేను పట్టుకుపోతాను అంటూ అన్న కాపలావాళ్ల చేతిలో ఉన్న బీగం లాగేసుకుని పంజరం తెరిచి తమ్ముణ్ణి బయటకు లాగి గుర్రం మీద ఎక్కించుకుని వాయువేగంతో వెళ్ళిపోయాడు. భటులు భయంతో చేతులు కాళ్ళు ఆడక కొయ్యబారి చూస్తూ ఉండిపోయారు. ఆ రాత్రే తమ్ముడు ఆ రాజ్యం వదిలి శాశ్వతంగా మరొక దేశం పోయి అక్కడ బతకసాగాడు. ఎందుకంటే ఈ రాజ్యంలో ఇక వాడు బతకటం అసాధ్యం. వాణ్ణి అనేక వేల మంది చూశారు. కాని అన్న మాత్రం వెళ్ళిపోలేదు. వాణ్ణి మృత్యుదూత వేషంలో తప్ప ఎవరూ చూడలేదు. అందుచేత వాణ్ణి దొంగ అని ఎవరూ పోల్చలేరు. రాజభవనం నుంచి తస్కరించిన సొమ్ము ఖర్చు చేస్తూ వాడు కొంతకాలం సుఖంగా జీవించాడు. నగలు ఇతర వస్తువులు మటుకు అలాగే ఉండిపోయాయి. వాటిని మార్చటానికి కాని అమ్మటానికి కాని ప్రయత్నిస్తే వాడే దొంగ అన్న సంగతి బయటపడుతుంది. వాడు రాజుగారికి దొరికి తీరుతాడు. దొరికిన దొంగ తప్పించుకుపోయినందుకు సుల్తాను చాలా బాధపడ్డాడు. దొరకని దొంగ తన భటుల కళ్లలో దుమ్ము చల్లటం ఆయనను మరీ బాధించింది. ఆయన తన వజీరును పిలిపించి, వజీరు, దొంగ మనని మోసం చేశాడు, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. వాణ్ణి క్షణాల మీద పట్టేస్తాను, నా చేతికొక 12 బంగారు మాడలు ఇప్పించండి అన్నాడు వజీరు. వాటినేం చేస్తావు అని సుల్తాను అడిగాడు. మన మహలుకు వచ్చే దారిలో వాటిని విదిలిస్తాను అన్నాడు వజీరు. అందువల్ల ఏమవుతుంది అని సుల్తాను అడిగాడు. ఏమవుతుందని అడుగుతున్నారా? దొంగవాడైన వాడు వాటి కోసం రాకుండా ఉండగలడా? మామూలు దొంగలైతే తమను పట్టుకోవటానికే వాటిని వేశారని గ్రహించి వాటి జోలికి పోరు. కాని ధైర్యసాహసాలు గల గజదొంగ అలా విడిచిపెట్టడు. ఎలాగైనా వాటిని కాచేయాలని యత్నిస్తాడు. మనం చాటుగా కాపలా ఉంచే భటులు వాణ్ణి ఇట్టే పట్టేస్తారు అన్నాడు వజీరు. సుల్తాను సరేనని వజీరుకు 12 బంగారు మాడలిప్పించాడు. వజీరు వాటిని రాజమార్గంలో వేయించి రహస్య స్థలాలలో కాపలా వాళ్లను ఏర్పాటు చేశాడు. దొంగ వాటిని చూసి వాటికి కాపలా ఉంటుందని గ్రహించి వాటిని తీసుకోకపోతే తాను అప్రయోజకుడేనని నిశ్చయించుకుని ఆ బంగారాన్ని కాచేయటానికి ఒక పన్నాగం ఆలోచించాడు. అతడు ఒక వర్తకుడి వేషం వేసుకుని ఒంటెలను అద్దెకిచ్చేవాడి వద్దకు వెళ్ళి, నేను దూర ప్రయాణం చేసి వస్తున్నాను. నా ఒంటెలు నగరానికి ఎడంగా విశ్రాంతి, చికిత్స పొందుతున్నాయి. కొంత సరుకు వెంటనే కోటకు చేర్చాలి. నీ ఒంటెలను 10 సాయంకాలం దాకా అద్దెకియ్యి అని డబ్బు ముందే ఇచ్చి 10 ఒంటెలను బాడుగకు తెచ్చాడు. వాటి కాళ్లకు జిగురు చాలా మందంగా పట్టించి తాను ఒంటెలు తోలేవాడి వేషంలో రాజమార్గంలో బంగారు మాడలు పడి ఉన్న స్థలం మీదుగా తోలుకుపోయి తిప్పి తీసుకువచ్చి ఒంటెల కాళ్ల జిగురు ఊడలాగి అందులో ఇరుక్కున్న మాడలను తీసుకుని ఒంటెలను ఒంటెలవాడికి ఇచ్చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మన కళ్లలో మళ్లీ దుమ్ము కొట్టి దొంగ మన మాడలు మాయం చేసేశాడు. నువ్వు కాపలా ఉంచిన భటులు ఏం అఘోరిస్తున్నారు? సరే, ఇప్పుడేం చేద్దామంటావు అని సుల్తాను వజీరుని అడిగాడు. వజీరు కొంచెం ఆలోచించి, నగరంలో 50 మంది కోసము ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేయండి అన్నాడు. అదొక దండగ. విందు చేస్తే ఏమవుతుంది అని సుల్తాను అడిగాడు. విందుకు దొంగ కూడా వస్తాడు. అన్నట్టు చెప్పటం మరిచాను. ఈ దొంగ మొదటి దొంగను తప్పించినప్పుడు వాడు ముఖానికి తగిలించుకున్న తొడుగు కొంచెం తొలగిందట. అప్పుడు మన పహారా వాళ్లలో ఒకడు చూశాడట. వాడు దొంగను గుర్తించగలనంటున్నాడు. విందు జరిగే చోట ముఖద్వారం వద్ద వాణ్ణి ఉంచుదాం. దొంగ వస్తాడు, మన పహారావాడు వాణ్ణి పట్టి ఇస్తాడు అన్నాడు వజీరు. విందు ఏర్పాటైంది. వజీరు అనుకున్నట్టే దొంగ వచ్చాడు. ముఖద్వారం వద్ద ఉన్న కాపలావాడు దొంగను చూస్తూనే తొందరపడి దొంగ దొంగ అని అరచి పట్టుకోబోయాడు. వాడి చేతికి దొంగ కుడిమీసం మాత్రమే దొరికింది. దొంగ చప్పున మొలనుంచి కత్తిలాగి తన కుడిమీసం కోసేసి లోపలికి పారిపోయాడు. మిగిలిన భటులు సుల్తాను ముఖద్వారం వద్దకు వచ్చి చూసే సమయానికి పహారావాడి చేతిలో దొంగ మీసం తప్ప ఇంకేమీ లేవు. మళ్లీ దొంగను జారిపోనిచ్చామా అన్నాడు సుల్తాను నిస్పృహగా. వాడెక్కడికి పోతాడు? విందులో వాళ్లలోనే ఉంటాడు. బయటకి వస్తే ఇట్టుగానే కదా రావాలి. వాడు చిక్కాడే అనుకోండి అని వజీరు భటులతో,
మీరు విందులో ఉన్న వాళ్ళందరినీ వెతికి కుడిమీసం లేనివాణ్ణి పట్టుకురండి అన్నాడు. కొద్దిసేపటిలో భటులు 10 మందిని పట్టుకొచ్చారు. వారిలో ఎవడికీ కుడిమీసం లేదు. దొంగ జనం మధ్య తిరుగుతూ గబగబా 10 మంది కుడిమీసాలు తన కత్తితో కోసి తన ఎడమ మీసం కూడా కోసుకొని అందరితో పాటు విందు పదార్థాలు ఆరగిస్తూ వినోదం చూస్తున్నాడు. మర్నాడు సుల్తాను వజీరుని పిలిచి, వజీరు, నీకు పెద్దతనం వచ్చేసింది. విశ్రాంతి తీసుకో. వెంటనే చాటింపు వేయించు. నాకు చిక్కకుండా ఉండే గజదొంగ నా దగ్గరికి వచ్చినట్టయితే నా కూతురినిచ్చి పెళ్లి చేసి నా వజీరుగా వేసుకుంటానని అన్నాడు. ఆ విధంగా దొంగ సుల్తానుగారి అల్లుడు వజీరు అయి సుఖంగా జీవించాడు.